మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసినటువంటి దాడుల నేపథ్యంలో పూర్తిగా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ ఖమేనీని కూడా అంతమొందించామంటూ కూడా ఇప్పుడు సంచలన ప్రకటన బయటికి వచ్చిన నేపథ్యంలో ఇరాన్ ప్రతి దాడులతో విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఎక్కడ క్షిపణి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది గల్ఫ్ దేశాలలో. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో దుబాయ్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. దీంట్లో ప్రధానంగా భారత స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు కూడా అక్కడ చిక్కుకుపోయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన తాజాగా స్పందించారు పివి సింధు. తాను క్షేమంగా ఉన్నానని ఎవరు ఆందోళన చెందవద్దంటూ కూడా ఆమె వెల్లడించారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆమె పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భంలో శనివారం బర్మింగ్హామ్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ మీదుగా ఆమె ప్రయాణం సాగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా ఆమె విమానాన్ని దుబాయ్ విమానాశ్రయానికి తిరిగి మళ్లించారు. అయితే దుబాయ్ విమానాశ్రయానికి తిరిగి వెళ్ళిన సందర్భంలోనే దుబాయ్లో క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా పక్కన నియర్ బైలో కూడా అక్కడ క్షిపణులు పడ్డట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. మిగతా అన్ని గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పటికే ఇలాంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల పైన కూడా దాడులు కొనసాగిస్తుంది. దీంతో విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశాయి గల్ఫ్ దేశాలు చాలా వరకు. తాజాగా దుబాయ్ విమానాశ్రయంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాణికులందరూ కూడా పూర్తిగా సందిగ్ధంలోకి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. విమానాలన్నీ కూడా రద్దయిపోయినాయి. ఎప్పుడు వెళ్తాయో కూడా తెలీదు. ఆ విమానాశ్రయాలపైన కూడా ఎప్పుడు క్షిపణి పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది.